నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. 2019 ఎన్నికల టైంలో జనసేన పార్టీలో ఉండి పిఠాపురం నుంచి పోటీ చేసిన శేషకుమార్ గారు ఇప్పుడు వైసీపీ కండువ కప్పుకున్నారని తెలుస్తుంది. అయితే ఎందుకు తను వైసీపీలో చేరారు ఏంటి, సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. జనసేన 10 సంవత్సరాల నుంచి వెళ్ళి అంటే చాలా చూశారు. 2019 నుంచి అంటే అంతకుముందు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ పార్టీలో అప్పుడు చాలామంది ఏంటంటే సినిమాలో చూసినట్టుగా పెద్ద పెద్ద వాళ్ళు కాకుండా నార్మల్ కామన్ మ్యాన్స్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంచుకున్నారు. అయితే అదే టైంలో శేషకుమారి జనసేన పార్టీ నుంచి పిఠాపురం నుంచి పోటీ చేశారు అప్పుడు, కానీ ఓడిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన పేరు ఎక్కడ వినిపించలేదు. కానీ సడన్గా ఈరోజు ఆమె పేరు తెరపైకి వచ్చి ఈరోజు ఏంటంటే జనసేన పార్టీ నుంచి కాకుండా వైసీపీ కండువ కప్పుకొని మన పవన్ కళ్యాణ్ గారికి పోటీగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అసలు దీన్ని అసలు మనం ఎలా చూడాలి? దీన్ని అంటే వెన్నుపోటు అనుకోవాలా, మరి ఏమనుకోవాలి దీన్ని? అది అట్లా అనుకోవటానికి ఏం లేదమ్మా. ఇప్పుడు మీరు అన్నారు కదా మామూలు వ్యక్తి పోటీ చేశారని. 1982లో కూడా రామారావు గారు పార్టీ పెట్టిన టైంలో చాలా సామాన్య కుటుంబాలకు చెందిన వాళ్ళే పోటీ చేశారు. చాలామంది గెలిచారు కూడా, అప్పుడు బాగా గెలిచారు. కాబట్టి రాజకీయాల్లో ఇట్లా కొత్తగా పార్టీలు పెట్టినప్పుడు వచ్చే అభ్యర్థులు ఎక్కువ మంది మీరు అన్నట్టు సామాన్యమైన కుటుంబాల మధ్యతరగతి వాళ్ళు వస్తారు, కొంత విద్యావంతులైన వాళ్ళు. ఇప్పుడు అట్లాగే 2019లో శేష్ కుమార్ గారు అక్కడ పోటీ చేసి జనసేన తరపున ఓడిపోయారన్నారు. అప్పుడు జనసేన తరపున ఒక్కళ్ళే అసలు గెలిచింది, వరప్రసాద్ అని ఆయన గెలిచాడు. తర్వాత ఆయన కూడా వైసీపీలో చేరాడు. మీరు అన్నట్టు కొంత అసలు పార్టీలో పోటీ చేసిన తర్వాత ఇక అభ్యర్థుల గురించి జనసేన కూడా అంతగా పట్టించుకోలేదు. ఎప్పుడన్నా అడపదడప పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక ప్రోగ్రామ్స్ మీద ఆంధ్రప్రదేశ్ విజిట్ చేయటం, తర్వాత ఆయన షూటింగ్లో ఆయన బిజీగా ఉన్నారు. కాబట్టి పార్టీని రెగ్యులర్గా ఆర్గనైజ్ చేసి గతంలో కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ని మళ్ళీ కేర్ తీసుకుని వాళ్ళని గ్రూమ్ చేసి వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రోత్సహించేటంత ఆర్థిక పరిస్థితి కూడా లేదు జనసేన పార్టీకి, లేదు అభ్యర్థులకు కూడా ఉండదు. మళ్ళీ కంటిన్యూస్గా ఓడిపోయిన రాజకీయాల్లో ఉండాలంటే సరైన ఆర్థిక పరిపుష్టి ఉండాలి. అంతేగాని మనం ఒక మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళ జీవన భృతి వదులుకుని ఏదన్నా ఉపాధి వదులుకుని రాజకీయాల్లో తిరగాలంటే వెనకాల మంచి ఆర్థికంగా స్థిరమైన పొజిషన్ ఉండాలి, స్టేటస్ ఉండాలి. ఏదో వ్యాపారం, రియల్ ఎస్టేటో, కన్స్ట్రక్షనో, ఇంకా ఏమన్నా పెద్ద పరిశ్రమలో, వ్యాపార సంస్థలో ఉండాలి, చేయగలుగుతారు. మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు వాళ్ళ జీవన ఉపాధిని వదిలిపెట్టి రాజకీయాల్లో తిరిగితే ఇక్కడ ఖర్చు చాలా వస్తుంది, అది పెట్టుకోగలిగి ఉండాలి. కాబట్టి సహజంగా శేష్ కుమార్ గారు కూడా మిగిలిన 175 స్థానాల్లో ఉన్న జనసేన అభ్యర్థులు డిసపీర్ అయిపోయినట్టే పబ్లిక్ లైఫ్ నుంచి డిసపీర్ అయిపోయి ఏదో ఆమె మానాన్ని ఆమె బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉంటాయంటే చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఊహించని స్థాయిలో వ్యూహాలు వేస్తారు. అలాంటి వ్యూహమే ఇది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరపున 2019లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి వాళ్ళు మళ్ళీ పోటీ చేస్తున్నారంటే అది ఒక రకంగా ఓటర్లకు కూడా ఒక ఇంప్రెషన్ ఏమొస్తుందంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం సరైనది కాదు, అందుకే వాళ్ళ పార్టీలో కంటెస్ట్ చేసిన ఒక మహిళ ఇవాళ ఆయన మీదకే పోటీ వచ్చింది అనేది. తర్వాత ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఒక స్ట్రాటజీ తీసుకుంది, పెద్ద పెద్ద వాళ్ళందరి మీద కూడా మహిళా అభ్యర్థుల్ని నిలబెట్టాలని. అంటే ఓడిస్తే కూడా మహిళ చేతిలో ఓడిపోయాడని అనిపించాలని. ఇప్పుడు అట్లా బాలకృష్ణ గారి మీద చేసింది, లోకేష్ గారి మీద చేసింది, తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద చేసింది. ఇంకొకళ్ళు ఎవరి మీద కూడా మనం నిన్న అనుకున్నాం అమ్మా, ఇది పవన్ కళ్యాణ్ గారిది లేటెస్ట్, ఒక లేడీని కంటెస్ట్ చేయటం. మళ్ళీ అది ఆయన తరపున పోటీ చేసిన ఆమె అవ్వటం యాదృచ్ఛికం కాదు, ఇది వ్యూహాత్మకం. కావాలని కావాలని ఆమె ఎక్కడుంది ఎవరు ఏంటని అది పెద్ద విషయం కాదు. నియోజకవర్గంలో ఎంక్వైరీ చేస్తే ఆమెమి ఫారిన్ వెళ్ళిపోదు కదా, అక్కడే నియోజకవర్గంలోనే ఉండుంటుంది నేను అనుకోవటం. లేకపోతే బాగుంటే పక్క నియోజకవర్గంలో పెళ్ళయి ఏదైనా స్థిరపడితే. కాబట్టి ఆమెని కాంటాక్ట్ చేసి టికెట్ ఇస్తాము, నీకు ఫైనాన్స్ ఇస్తాము, నీకు అన్ని విధాల సపోర్ట్ చేస్తామంటే ఆమెకు పోయేదే ఉంది. ఒకవేళ గెలిస్తే ఎమ్మెల్యే అవుతుంది, పోయినా ఆమెకు చేతి డబ్బులు అయితే పోవు కదా. ఆమె ముందే కండిషన్ పెడుతుంది, ఆమెను ఏరి కోరి వచ్చారు కాబట్టి ఆమె డబ్బులు పెట్టుకోలేనని ముందే చెప్పేస్తుంది. మేమే పెట్టుకుంటామని వీళ్ళు హామీ ఇస్తారు. ఎవరైనా అది సహజం.
కాకపోతే ఆమె ఎందుకు వస్తుంది? కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఎవరికి నష్టం అనేది ఆ అమ్మాయికి వచ్చిన నష్టం లేదు, శేష్ కుమార్ గారికి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక వ్యూహం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆ పార్టీకి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి అందులో మహిళని అనేది ఒక ఫోకస్. ఒకవేళ అమ్మాయి కనుక విజయం సాధించింది అనుకోండి, వాళ్ళ పార్టీ మహిళ ఆమెను ఓడించిందనే ఒక అపప్రద కొంత ఇది ఆయన అవమానం ఫేస్ చేయాల్సి వస్తుంది. సరే, రాజకీయాల్లో ఇవన్నీ గొప్ప విషయాలు ఏం కాదు. ఎవరు ఎన్నో ఎత్తుగడలు వేస్తూ ఉంటారు, కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. ఏదుండా ఇది మాత్రం వ్యూహాత్మకంగా చేసిందే వైఎస్ఆర్సీపీ. పవన్ కళ్యాణ్ గారు నేను అనుకోవటం అక్కడేం పెద్ద కష్టమైతే ఆయనకు ఉంటుందని అయితే నేను అనుకోను. గత ఎన్నికలు వేరు, 2019 తర్వాత పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం వేరు. కొంచెం దెబ్బలు తినాల్సినవన్నీ ఆటుపోట్లు అప్పుడు అయిపోయింది. ఇక ఆ తర్వాత కొంత ఆయన తాపీగానే రాజకీయాలు చేస్తున్నాడు, కొంత స్పష్టతతో చేస్తున్నాడు, కమిట్మెంట్తో కూడా చేస్తున్నాడు. ఇప్పుడు బీజేపీతో పొత్తు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కొంచెం కీలక పాత్ర పోషించాడని మనకు అర్థమవుతుంది తెలుగుదేశం బీజేపీ మధ్యలో. సో ఈసారి కొంచెం ఆశాజనకంగా, అంటే తెలుగుదేశం బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ అది జనసేన వెళ్తుంది కాబట్టి రెండు బలమైన పార్టీలు, నేషనల్ లెవెల్ పార్టీ ఒకటి ఉంది, స్టేట్ లెవెల్లో గట్టి పార్టీ ఒకటి ఉంది. ఇవాళ తెలుగుదేశానికి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఓటు ట్రాన్స్ఫర్ ద్వారా జనసేనకు కూడా మేలు జరుగుతుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, వీళ్ళు కావాలని ఎంచుకున్నారు అంటే వ్యూహాత్మకంగా చేస్తున్నారు అంటున్నారు కదా, మరి వీళ్ళు ఎందుకు అంటే అప్పుడు నమ్మిన వీళ్ళు ఇప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నారు అధినేతని? అప్పుడు ఎంతో నమ్మకంతో మాకు సీట్ ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు ఈ రోజు మాత్రం ఇట్లా పార్టీ మారుతుంటే మరి జనాలు వీళ్ళని నమ్మే అవకాశం ఉందంటారా? మంచి క్వశ్చన్ అడిగావు శ్రీ. ఇట్లా ఇవాళ రాజకీయాల్లో ఎవరికెవరు స్థిరం కాదు. ఆ రోజున ఆమెకి టికెట్ ఇచ్చారు వాళ్ళు, అంతకన్నా వీళ్ళకి మంచి క్యాండిడేట్ దొరకరు, ఆమెకు కూడా ఒక ఛాన్స్, ఒక ఎమ్మెల్యేకి ఎక్స్పోజ్ అవుదామని ప్రయత్నించింది. ఇప్పుడు ఎట్లయితే ప్రయత్నిస్తుందో అది అంతకన్నా కొంచెం తక్కువ హోప్. ఇవాళ కొద్దిగా హోప్ ఎక్కువ ఉంది, ఎందుకంటే అది వైఎస్ఆర్సీపీ అని. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళ తీవ్ర వ్యతిరేకత ఉంది. చాలా ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చేసి ఉన్నారు, పార్టీని గెలిపించకూడదు, గెలిస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మన బ్రతుకులు చీకటి బ్రతుకులే అని. అన్ని కష్టాలు నష్టాలు, మన పిల్లల మీద దాళ్ళు, మన మీద దాళ్ళు, పన్నుల భారం, కరెంటు బిల్లులు, ఇవన్నీ ఒక రకం కాదు. ఎన్నైతే అవమానాలు తర్వాత ఆర్థికంగా ఎన్ని కష్టాలు పడ్డారో మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పొడిగించుకోవడానికి ఏ ప్రజలు కూడా ఇష్టపడరు. జరిగింది చాలు. కానీ ఎందుకు వీళ్ళు ఆలోచించుకోలేకపోతున్నారు అంటే ఆల్రెడీ కూటమిగా ఏర్పడిన తర్వాత ఇంత వ్యతిరేకత ఉన్న తర్వాత కూడా వీళ్ళు డబ్బులకు ఆశపడి కేవలం ఇలాంటి పనులు చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే పార్టీలు మారుతున్నారు అనుకోవచ్చా? అట్లానే లేదు. ఇప్పుడు గతంలో ఆమె జనసేన తరపున పోటీ చేసింది, ఈసారి జనసేన అధినేత అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమెకు టికెట్ ఇవ్వలేడు కదా. పని గతంలో చేసిన ఆమెను ఎతికి ఇద్దాం అనుకున్నా కూడా ఈసారి ఆయనే పోటీ చేస్తున్నారు కాబట్టి టికెట్ రాదు. ఇంకొక నియోజకవర్గంలో కూడా ఇంకెవరు అక్కడ జనసేన అభ్యర్థులు ఉన్నారు, అన్నీ రాలేదు కదా. మొత్తం 175 లేవు ఇప్పుడు వాళ్ళకి, ఒక 20 లోపు తీసుకుంటున్నారు, మిగిలిన ఏమో బీజేపీకి ఇస్తున్నారు. 25లో కూడా ఒక 6 ఎన్నో. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఆమె వచ్చినప్పుడు ఆమె కాకపోతే ఇంకొకళ్ళైనా ఫేస్ చేయక తప్పదు కదా. వైఎస్ఆర్సీపీ అన్కంటెస్టెడ్గా అయితే వదులుకోదు కదా సీట్ని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది వైఎస్ఆర్సీపీకి కూడా ఎన్ని 5 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా సరైన క్యాండిడేట్ అక్కడ చాలా నియోజకవర్గాల్లో లేనట్టే పిఠాపురంలో కూడా దొరకలేదు. అందుకని గతంలో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయిన అప్పుడు డిపాజిట్ కూడా వచ్చి ఉండదు నా లెక్క ప్రకారం. ఇప్పుడు ఆమె దిక్కైంది వీళ్ళకి. ఇప్పుడు అట్లా కూడా చూడాలి కదా. ఇప్పుడు వీళ్ళకి అసలు మరి అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉండాలి కదా కిందసారి కంటెస్ట్ చేసినప్పుడు. కాబట్టి వాళ్ళకు కూడా మంచి క్యాండిడేట్ దొరుకుతుంది అనుకుంటున్నాను. ప్రసాద్ కూడా గతంలో గెలిచింది పిఠాపురమేనేమో అనుకుంటున్నాను, లేదా పక్క నియోజకవర్గం. సరే, దాని గదిలో వదిలేసేయండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దివాళా కోరతనం కూడా మనకు తెలుస్తుందిగా. వాళ్ళ క్యాండిడేట్ లేక గతంలో ఎప్పుడో 2019లో పవన్ కళ్యాణ్ గారు సెలెక్ట్ చేసిన ఒక క్యాండిడేట్ ఆమెకే వీళ్ళు కూడా పిలిచి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే స్వతహాగా వీళ్ళ క్యాడర్ లేరు, వీళ్ళ క్యాండిడేట్స్ లేరు. చాలా నియోజకవర్గాల్లో విమర్శ మనం విన్నాం. ఇప్పుడు మళ్ళీ పిఠాపురంలో కూడా ప్రూవ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మీద వాళ్ళ పార్టీ నుంచి నిలబడే సరైన అభ్యర్థి లేకపోవటం అనేది, వాళ్ళు ఎంపిక చేసిన అభ్యర్థి దిక్కయ్యారు. ఇండైరెక్ట్ గా వాళ్ళ ఓటమిని వీళ్ళు ఒప్పుకుంటున్నట్టే కదా. అంతే కదా, రైట్, కరెక్ట్ అమ్మా.